హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను వెజ్ మంచూరియన్ చేశాను. ఇది పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఒక్కసారి ఇలా చేసి పెట్టినట్టయితే చాలా ఇష్టంగా తింటారు. అలాగే బయట ఫుడ్కి అలవాటు పడకుండా ఉంటారు. ఒకసారి ఎలా చేయాలో చూద్దాం. నేను ఇక్కడ ఒక 1/2 kg వరకు క్యాబేజీ తీసుకున్నాను. ఇది చాప్ చేసుకున్నాను. మనం ఇలా చాప్ చేసుకున్న తర్వాత ఫ్యాన్ గాలికి ప్లేట్లో వేసి పెట్టినట్టయితే చక్కగా ఇది ఆరిపోతుంది. తర్వాత దీంట్లో 1 ఇంచ్ వరకు అల్లం, అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నేను సరిపడినంత సాల్ట్, ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసుకోండి. వేసుకున్న తర్వాత కారం ఒక 3/4 స్పూన్ వరకు వేసుకున్నాను. ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ వేసుకోండి. అలాగే నేను ఇక్కడ కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను, మైదా కాదు. కార్న్ ఫ్లోర్ ఒక 3/4 కప్పు వరకు వేసుకుని ఒకసారి ఇదంతా కలుపుకోండి. ఒకవేళ మీకు వాటర్ పడతాయి అనుకుంటే కనుక ఒక 2 స్పూన్ల వరకు ఇలా వాటర్ వేసుకోండి. నేను ఇక్కడ ఒక 2 స్పూన్ల వరకు వేసుకున్నాను. మీకు కావాలనుకుంటే కనుక ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఇలాగ వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా కలిసేటట్టుగా కొంచెం గట్టిగానే ఇలా కలుపుకోండి. కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము చిన్న చిన్న ఉండల కింద చేసుకుని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవడమే. స్టవ్ మీద సరిపడినంత ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఇలాగా చిన్న చిన్న బాల్స్ కింద వేసుకోవడమే. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. మన ఛానల్లో చాలా స్నాక్స్ రెసిపీస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని కూడా ఇలాగా తీసేసుకోవాలి. ఇవి ఆయిల్ కూడా చాలా తక్కువ సోక్ చేసుకుంటుంది. చూడండి, ఇప్పుడు దీన్ని మనం ఒక టిష్యూ పేపర్ మీద వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని నేను ఇలాగా కార్న్ ఫ్లోర్లో ఒక 2 స్పూన్లు వాటర్ వేసుకోవాలి. వేసుకుని ఇది ఒకసారి ఇలా కలుపుకోండి. నేను వెట్గా చేసుకుంటున్నాను, అంటే డ్రైగా కాకుండా ఇలాగా మనం వెట్ మంచూరియన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా నేను ప్యాన్ పెట్టుకుని దీని మీద 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని కరివేపాకు, అల్లం, వెల్లుల్లి, అలాగే కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం వేసుకోండి. కారం వేసిన తర్వాత అది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం మిరియాల పౌడరు 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. అలాగే సోయా సాసు, నేను ఇక్కడ టమాటో కచ్చప్ని ఒక 2 స్పూన్ల వరకు వేసుకుంటున్నాను. వేసుకుని ఒకసారి ఇదంతా ఇలా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత నేను కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ ఉంది కదా, ఈ కార్న్ ఫ్లోర్ని ఒకసారి ఇలా కలుపుకుని దీంట్లో వేసుకోండి. వేసుకుని ఒకసారి ఇదంతా ఇలాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇది కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వస్తే కనుక అప్పుడు మీరు దీన్ని ఆపేసుకోవచ్చు. ఇలా అయిన తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. వేసుకుని ఒకసారి మంచిగా ఇలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియన్ ఉన్నాయి కదా, వాటిని ఇందులో వేసుకోవాలి. మా పిల్లలకైతే ఇవి చాలా ఇష్టము. చూడండి, ఇలాగా అదంతా కలిసిన తర్వాత 1 నిమిషంలో మంచిగా సోక్ చేసుకుంటాయి. క్రిస్పీగా కూడా ఉంటాయి మనం వేడివేడిగా తిన్నట్టయితే. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వెజ్ మంచూరియన్ చాలా హెల్దీ కూడా. మనం దీంట్లో మైదా వాడకుండా కార్న్ ఫ్లోర్ వేస్ట్ చేసుకున్నాం కాబట్టి బాగుంటుంది. ఒకసారి మీకు నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్